జూబ్లీస్ చూసుకున్నట్టయితే అంత కష్టపడ్డారు, మొత్తం గల్లీ గల్లీ కూడా తిరిగారు, కాళ్ళకి బల్పం కట్టుకొని తిరుగుతారు అని చెప్పేసి అంటారు కదా, ఆ టైప్ లో తిరగడం అనేది జరిగింది. అయినా రిజల్ట్ బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకోవచ్చా జూబ్లీస్ ఓటమితో? బీఆర్ఎస్ పని అయిపోయిందని చెప్పడానికి అసలు అవకాశమే ఉండదు. మాకు లాస్ట్ టైంకి వచ్చిన దానికి ఎంపీ ఎలక్షన్లకు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లకు మేము మంచి పొజిషన్కి వచ్చినాం. ఎంపీ ఎన్నికల్లో చూసుకుంటే 100 స్థానాలు వస్తాయి అనుకున్న 23లో 39 స్థానాలకి పరిమితం చేసిండ్రు. కంటోన్మెంట్ లో చూసుకున్నట్టయితే అక్కడ ఓటమి, జూబ్లీస్ లో కూడా ఓటమి. మరి 0 కాకుండా దానికి దీనికి కనెక్టివిటీ ఉండదండి. జనరల్ ఎలక్షన్ వేరుంటది. అధికార పార్టీ అనేది కొంత వాళ్ళు చేసే అధికార దుర్వినియోగం, ప్రజాస్వామ్య కూని అన్ని వాళ్ళకి కలిసి వచ్చింది. జాతీయ పార్టీలు ఈరోజు కింద పడ్డ కూడా రేపన్నాడు లేస్తాయి. అది మీది ప్రాంతీయ పార్టీ. ఈరోజు ప్రాంతీయ పార్టీ పరిస్థితులు చాలా స్టేట్లలో చూసుకుంటే ఒక్కసారి వెనుకబడితే మళ్ళీ రానటువంటి పరిస్థితి. అదే పరిస్థితి బీఆర్ఎస్కి. ఒకే నాయకుడు పార్టీ పెట్టి ఉద్యమం 14 ఏళ్ళు చేసి 9.5 ఏళ్ళు అధికారం చేసి సుమారు 2 సంవత్సరాల దాకా ప్రతిపక్షం చేస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి వేరే ప్రాంతీయ పార్టీకి ఏ రాష్ట్రంలో ఇట్లయింది, ఆ రాష్ట్రంలో అట్లయింది దానికి సెట్ కాదు. కేటీ రామారావు గారి పేరు మీద ఈ రేస్ కేసులో గవర్నర్ కూడా ఆమోదించడం అనేది జరిగింది. ప్రచారంలో కూడా రేవంత్ రెడ్డి గారు అన్నారు, గవర్నర్ దగ్గర పెండింగ్ ఫైల్ లేకపోతే పార్టీకి జైల్లో వేసేసేవాడిని అని చెప్పేసి. జైల్లో వేసే సమయం ఆసన్నమైందా కేటీఆర్ గారు? రేవంత్ రెడ్డి గారు 50 లక్షలతోటి సంచితోటి దొరికాడు. ఆ కేసులో మా ప్రభుత్వం ఉన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకుపోయి వారిని లోపల పంపడం జరిగింది. సో వారు ఏంటంటే అదే పగ ప్రతీకారము తీర్చుకోవడానికి ప్రతిపక్షాల మీద యుద్ధం చేసి ఆడేదో లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు. బీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కువైనాయి, టీం రాజకీయాలు ఎక్కువ కావడం వల్ల ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదని. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని వాళ్ళే చెప్తారు. బీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉన్నాయని వాళ్ళే పని అయిపోయినాక వర్గాలు ఎక్కడ ఉంటాయి? రెండు అంతా స్లాటర్ హౌసెస్ వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని దీన్ని ఏదో బండగాల్చి మీదేసి ఇటు పక్క చేయాలా అటు పక్క చేయాలనుకుంటున్నారు. కేసీఆర్ గారు ఎందుకు ప్రజల లోపలికి రాలేకపోతున్నారు? ఒకటి, మొన్న జూబ్లీహిల్స్ లో కూడా ఎందుకు ఒక్కరోజు కూడా ప్రచారానికి రాలేకపోయారు అన్నది ఈ 2 క్వశ్చన్లు అన్న. నీకు ఆయన పని అయిపోయింది అంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు వస్తేంది రాకపోతే? ఆయన రావాలంటే ఆయన సమయం వచ్చినప్పుడు వస్తాడు. ఒకటి, అసెంబ్లీకి రావాలి, ఆయన సమకాలీకుడు సరి అయినోడు ఉన్నప్పుడు వస్తాడు. అక్కడ